రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా డి కామేశ్వరి గారి కాలాన్ని వెనక్కి తిప్పకు కథా సంపుటి నుండి లివింగ్ టుగెదర్ కథను వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలవాటుగా కెనటిక్ హోండా పూలమ్మి గంప దగ్గర ఆగింది. అంతలోనే పూలెందుకు, గౌతమ్ ఊర్లో లేడుగా అనిపించి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ పూలమ్మి కళ్ళలో నిరాశ చూసి, గౌతమ్ లేకపోతే పూలు పెట్టుకోకూడదా? పెట్టుకోకపోయినా ప్లేట్లో పోసి డ్రాయింగ్ రూమ్లో పెడితే చక్కగా ఇల్లంతా సువాసన పరుచుకుంటుంది. మూర పూలు కొని స్కూటర్ స్టార్ట్ చేసింది చిత్ర. మగరాయుడులా క్రాపు చేయించుకుని తిరిగే తాను ఇప్పుడు జుత్తు పెంచి 2 అల్లికలు అల్లి రబ్బర్ బ్యాండు కట్టి సన్నజాజులు మల్లెలు తురుముకోవడం తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది చిత్రకి. ఎంత మార్పొచ్చింది గౌతమ్ సహచర్యం ఆరంభించాక. చిన్నప్పుడు తల్లి 2 జడలు వేసి పూలు పెడితే పీకేసేది, చేతికి గాజులు వేయించుకునేది కాదు. గౌను తొడిగితే అన్నయ్యలా ప్యాంటు షర్టు కావాలని ఏడ్చేది. ఆడపిల్ల లక్షణాలు లేవే నీకు, మగరాయుడివి అనేది తల్లి. ఇంజనీరింగ్ చదువుతుండగా ఓనాడు జుత్తంతా కత్తిరించుకుని క్రాప్ చేయించుకుని ఇంటికి రాగానే తల్లి లబోదిబో అంది. తండ్రి చాలా విముఖతతో మొహం చిట్లించాడు. అలాంటి తను గౌతమ్ అన్నాడని పూలెందుకు పెట్టుకోవు, సన్నజాజులు మల్లెలు మంచి రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తాయి అన్నాడని అతని కోసం జుత్తు పెంచి పూలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అదిప్పుడు అలవాటుగా మారింది. హోండా పార్క్ చేసి అపార్ట్మెంట్ తలుపు తీస్తుంటే గౌతమ్ ఊర్లో లేడన్న భావం ఏదో రిలీఫ్నే ఇచ్చింది. అతను వస్తాడని గబగబా అలుపైనా తీర్చుకోకుండా ఫ్రెష్ అయి తయారవ్వక్కర్లేదు. అతను లేడు గనక ఏం వండాలి, అతనికేం ఇష్టం అన్న ఆలోచన అక్కర్లేదు. నిన్న సాయంత్రం వండిన వంట అతను తినకుండానే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆఫీస్కి ఫోన్ వచ్చిందని హడావుడిగా ట్రావెల్ ఏజెంట్తో టికెట్ తెప్పించుకొని బాంబే ఎక్స్ప్రెస్లో పూనా వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్లో ఉన్నది తను తినేయొచ్చు, వంట అక్కర్లేదు, తొందరగా పడుకుండిపోవచ్చు. బద్ధకంగా దివాన్ మీదకి హ్యాండ్ బ్యాగ్ చున్నీ విసిరేసి ఫ్రిడ్జ్లోంచి ఫాంటా గ్లాస్లో వంపుకొని సిప్ చేస్తూ టీవీ ఆన్ చేసింది. సాయంత్రం ఏం మంచి ప్రోగ్రాంలుండవు. విసుగ్గా టీవీ ఆపేసి దివాన్ మీద తలగడలు అమర్చుకొని వాలింది. గౌతమ్ ఉంటే ఎంత తేడా. అతనొచ్చే లోపల గబగబా వంట చేసి స్నానం చేసి మంచి చీర కట్టుకొని సన్నజాజి పూలు పెట్టుకుని వంటంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేసేది. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇటు పుల్ల తీసి అటు ఎప్పుడూ పెట్టలేదు. తాగిన గ్లాసు కప్పు కూడా ఎక్కడికక్కడ అలాగే వదిలేసేది. తల్లి కేకలేస్తే నిర్లక్ష్యంగా దులుపుకు నెళ్ళిపోయేది. వంటింటి పని బోర్, తినడం, చదువు, ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలు, షికార్లు. ఎంత కేర్ఫ్రీగా తిరిగేది. రేపు పెళ్ళై ఎలా కాపురం చేస్తుందో అనేది తల్లి కోపంగా. అందుకేగా పెళ్ళొద్దంటున్నా, ఇల్లు వంట పిల్లలు బోర్, పెళ్ళెవడికి కావాలి పొగరుగా అనేది. ఇంజనీరింగ్ అయిన దగ్గర నుంచి పెళ్ళి పెళ్ళి అన్న గోల. తనకెవరూ సంబంధాలు చూడక్కర్లేదని, అలా 10 నిమిషాలు చూసి పెళ్లి చేసుకోనని, వీళ్ళని వాళ్ళని పిలిచి పెళ్లి చూపులకి కూర్చోమంటే కూర్చోనని, తనకెవరన్నా కలిసి నచ్చితే మనసులు కలిస్తే ఎలాంటి వాడో స్టడీ చేసి గాని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. చెప్పి చెప్పి విసిగి ఊరుకున్నారు. ఎవరెలాంటివారో, నువ్వు 6 నెలలో ఏడాదో స్నేహం చేసినా తిరిగినా అర్థం కాదు. ఆ 3 ముళ్ళు పడి కాపురం పెడితే గాని అసలు రంగలు బయటపడవు. పెళ్ళయ్యే వరకు అంతా మంచివారే. పెళ్ళాం కానంత వరకు ప్రతి మగాడు ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి, చక్కగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్ళి కాకుండా మగాడితో తిరిగి ఇష్టమై నచ్చితే చేసుకుంటాను, లేకపోతే లేదు అని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి విదేశాలు కావివి. ఆ తర్వాత నువ్వు కావాలన్నా ఎవడూ చేసుకోడు అనేది తల్లి. నచ్చ చెప్పలేని నిస్సహాయతతో కోపం తెచ్చుకునే. పోనీలే, ఎవడు చేసుకోకపోతే, అలా ఇష్టపడి చేసుకునేవాడు దొరక్కపోతే అలాగే ఉండిపోతా, పెళ్ళి కాకపోతే కొంప మునగదులే. ఉడుకు రక్తం వేడిలో వాదనకి దిగేది. తల్లి తనతో వాదించలేక విరక్తిగా వెళ్ళిపోయేది. ఆఖరికి తల్లి తండ్రి తనతో వేగలేక నీ ఇష్టం వచ్చిన వాడినే చేసుకో,
ఆ చూసుకోవడం చేసుకోవడం ఏదో త్వరగా చెయ్యి. 25 నిండకుండా చేసుకో. ఏ వయసుకా ముచ్చట. ఆలస్యం అయితే అన్నీ ప్రాబ్లమ్సే. నచ్చినవాడు దొరికితే చెప్తానులేండి నిర్లక్ష్యంగా అనేది. వైజాగ్లో గీతంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ అయ్యాక మంచి జీతంతో హైదరాబాదులో ఇంటెలి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. ఉద్యోగంలో చేరిన 6 నెలలకి నచ్చినవాడు మెచ్చినవాడు దొరికాడు. ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం బొంబాయి నుంచి వచ్చిన గౌతమ్తో పరిచయం. ఇద్దరూ కలిసి చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ వర్క్ 2 నెలల్లో పరిచయం స్నేహంగా మారింది. అతని ఐఐటి తెలివి, కార్యదక్షత, ఆకర్షించగలిగే అతని హావభావాలు, మాటలు, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇద్దరివి ఒకటైన అభిరుచులు, ఇవన్నీ అతని పట్ల ఆకర్షణని పెంచాయి. దగ్గరయ్యారు. మనసులు కలిశాయి. హోటల్ డిన్నర్లు, షికార్లు, సినిమాలు, లేట్ నైట్ ధాబా డిన్నర్లు. ఈలోగా అతని బొంబాయి ఆఫీసు అతన్ని హైదరాబాద్ బ్రాంచ్ వర్క్ చూడమని ట్రాన్స్ఫర్ చేసి తామిద్దరూ మరింత దగ్గర కావడానికి దోహదం చేసింది. గౌతమ్తో విహారాలకి అడ్డు వస్తుందని ఉమెన్స్ హాస్టల్ వదిలి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుంది. స్వేచ్ఛ ఎక్కువయ్యి దగ్గరతనం ఇంకా ఎక్కువైంది. సాయంత్రాలు వచ్చిపోవడం, ఇంట్లో ఇద్దరూ సరదాగా వండుకు తినడం, అప్పుడప్పుడు రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయే వరకు ఇద్దరి సాన్నిహిత్యం చేరింది. అంతవరకు స్నేహితుడితో రూమ్ షేర్ చేసుకుంటున్న గౌతమ్ డైరెక్ట్గా తన ఇంటికి మకాం మార్చేశాడు. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ మొదలైంది. ఓ 6 నెలలు ఇద్దరికిద్దరు చుట్టూ ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయేంతగా ప్రేమానురాగాలతో మునిగి తేలారు. సంఘం, లోకులు అన్న పదాలనేవి ఉంటాయని తెలియనట్టు నియమాలు, కట్టుబాట్లు లేని విచ్చలవిడితనం, అదో రకం ధైర్యం, తెగువనిచ్చింది ఆ ప్రేమ మైకం. ఓహ్, ఏం రోజులవి, ఏం రాత్రులవి! ఎన్ని వెన్నెల రాత్రులు బాల్కనీలో వెన్నెల నీడలో పరుపేసుకుని, పక్క మీద మల్లెలు జల్లుకొని, అగరొత్తులు వెలిగించి, పక్కన టేప్ రికార్డర్ మంద్రస్థాయిలో గజల్స్ వినిపిస్తుంటే ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి విని మైమరచి, శారీరక కోరికను మించిన ఓ రసానుభూతి ఇరువురిని ప్రేమానుభూతితో వశం చేసుకొని, అది చాలా సహజంగా శారీరకంగా మారి అనిర్వచనీయ భావోద్వేగం చుట్టుముట్టి, అతను అలసి సోలిపోతే పమిట చెంగుతో అతని చెమట తుడిచి ప్రేమగా పసివాడిలా అక్కున చేర్చుకుని తను, చెమటతో తడిసిన తన ముంగురులు సవరతీస్తూ అతను. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉంటే సెక్స్ కేవలం వాంఛగా కాక ఓ అపురూప అనుభూతినిస్తుందన్న సత్యం తెలుసుకున్న వైనం. నైట్ గౌన్ వద్దు, ఒళ్లంతా బొరకా వేసుకున్నట్లు ఏం బావుంటుంది? చీరలో ఉన్న శృంగారం దేనిలో ఉంటుంది? చీరకి జాకెట్టుకి మధ్య ఉన్న నడుం వంపు మగవాళ్ళని ఎంత కవ్విస్తుందో మీకేం తెలుసు అంటూ ఆ ఖాళీ జాగాలో పియానో వాయించినట్లు అతని వేళ్ల కదలికలు తనలో ఎన్ని ప్రకంపనాలు కలిగించేవో. కురులు విరబోసి నక్షత్రాల్లాగా అక్కడక్కడా మల్లెలు అమర్చి నీలాకాశంలో తారలనడం, పాతకాలంలో శోభనం గదిలో మిఠాయిలు ఎందుకు పెడతారో అర్థమైనట్లు అర్ధరాత్రి అలసిపోయాను, ఆకలిస్తుంది, తినడానికేమన్నా ఉందా అని పసిపిల్లాడిలా అడిగితే మొదటిసారి ఇల్లంతా వెతికి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుని ఇద్దరూ తినడం. అప్పటి నుంచి ఏదో ఒక స్వీట్ ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంచేది. ఎండాకాలం అయితే ఐస్ క్రీం. అర్ధరాత్రి అవి తింటూ ఎడతెగని కబుర్లు చెప్పుకుంటూ 2-3 గంటలకి ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోవడం. తెల్లారి కళ్ళు వెడక పాలవాడు, పనిమనిషి తట్టే బెల్లుమోతలకి లేవక తప్పక లేచి ఎర్రపడ్డ కళ్లతో ఆదరా బాదరా తయారై ఇన్ని పాలు పోసుకుని కార్న్ఫ్లేక్స్ లేక 2 బ్రెడ్ ముక్కలు నోట్లో కుక్కుని ఆఫీస్కు పరిగెత్తడం. నిద్రలేమితో బద్ధకంగా నిస్తేజంగా తప్పని డ్యూటీ చేయడం. మళ్ళీ ఇంటికొచ్చి అతనొచ్చేలోగా జిడ్డు మొహం అతనికి కనపడరాదని ఫ్రెష్గా ఉడుకులాం నీళ్లలో వేసుకుని స్నానించి చక్కటి పల్చటి కోటా చీర కట్టుకుని జాజులు తురుముకుని టీ పెడుతుండగా అతనొస్తే ఇద్దరూ కలిసి బాల్కనీలో ఆ రోజు ఆఫీస్ ముచ్చట్లు చర్చించుకుంటూ టీ తాగడం. తరువాత ఇద్దరూ కలిసి సరదాగా వంట చేసుకోవడం. అతను కూరలు తరుగుతుంటే తను కుక్కర్ పెట్టేది, తను పోపులు వేస్తుంటే అతను టేబుల్ సర్దడం. వంటలో ఓనమాలు రాని తను అతని కోసం ఆఫీసులో పెళ్ళైన కొలీగ్స్ని అడిగి
అతనికిష్టమైనవి చేసి పెట్టాలని తాపత్రయపడడం, వంటల పుస్తకం కొని వచ్చిరాని వంటలు చేస్తూ నీరు కారే వంట జోకులేసుకుని తినడం ప్రాధాన్యం కాదు, చేసి మెప్పించాలనే మనసు ముఖ్యం అనే గౌతమ్ పెద్ద మనసును చూసి మురిసిపోవడం. అలా అనే అతన్ని మెప్పించాలని వంట నేర్చుకుని 3 నెలల్లో ప్రావీణ్యం సంపాదించడం. వంట బోర్ అనే తను ఎంత మారింది. ఇంట్లో చిన్న మాట ఎవరన్నా అంటే పౌరుషంతో ఎగిరే తను గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్తో ఎంత మైల్డ్గా మెచ్యూర్డ్గా మారింది. ఏదన్నా విషయం సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ కాకుండా చల్లబడ్డాక ఆలోచించాలని ఎన్నెన్ని విషయాలు చెప్పి వప్పించి క్రమంగా తనలో మార్పు తెచ్చాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటో అతని దగ్గరే తెలుసుకుంది. తన అదృష్టం కొద్దీ గౌతమ్ లాంటి ఇంటలెక్చువల్ సహచర్యం దొరికిందని పొంగిపోయింది. టోటల్గా సరెండర్ అయిపోయింది. కట్టుకున్న భార్యల కన్నా మిన్నగా అతని బట్టలు కూడా ఉతకడానికి చిన్నపాటి అభ్యంతరం లేకుండా చేసేది. గౌతమ్ని ఎలా మెప్పించడమా అన్నదే ధ్యేయం అన్నట్లుండేది. అలాంటి రోజుల్లో ఓ రోజు తెల్లారి 7 గంటలకి అప్పుడే లేచి బద్ధకంగా నైట్ డ్రెస్సుల్లో కాఫీ తాగుతూ పేపర్లు చదువుతుంటే డోర్ బెల్ వినిపించి పని మనిషి అనుకుని తీసే ఉంది అంది చిత్ర బద్ధకంగా. తలుపు తీసుకుని వచ్చిన ఇద్దరినీ చూసి బద్ధకం ఎగిరిపోయి ఒక్క ఉదుటన లేచి నిలబడ్డారిద్దరు. మీరా అని మాత్రం అనగలిగింది. షర్టు లేకుండా ఉత్త పైజామాతో ఉన్న గౌతమ్ గాభరాగా లేచి బెడ్రూంలోకి వెళ్ళి షర్టు వేసుకొచ్చి ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి వస్తా, ఇప్పుడే వస్తా అంటూ చెప్పులేసుకుని బయటకెళ్ళిపోయాడు. తెల్లమొహంతో నిలబడ్డ చిత్రని అనుమానంగా తీక్షణంగా చూస్తూ ఎవరతను అంది సావిత్రి. చిత్ర కాస్త తడబడి మా ఫ్రెండ్, కొలీగ్ అంది. అప్పటికి కాస్త కూడ తీసుకుని ఏమిటిలా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వచ్చారు? తల్లి చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ బెడ్రూంలో పెట్టి స్టవ్ మీద నీళ్లు పెట్టింది. మొహాలు కడుక్కున్నారా? కాఫీ ఇవ్వనా? మామూలుగా అంది. కాఫీ సరే, అతనెవరు? రెట్టించింది సావిత్రి. ఈసారి కాస్త నిలదొక్కుని నిర్లక్ష్యంగా చూస్తూ చెప్పాగా మా కొలీగ్ అని. ఇక్కడే ఉంటాడా ఆ కొలీగ్? ఈ ఇంట్లోనే ఉంటాడా? శ్రీహరి కళ్ళు తీక్షణంగా ఉన్నా మాట వ్యంగ్యంగా ఉంది. నీవిక్కడ వెలుగుబెడుతున్న వ్యవహారం తెలిసొచ్చాం. విన్నది అబద్ధం కాదని చూడగానే తెలిసింది సావిత్రి తీక్షణంగా అంది. చిత్ర జవాబివ్వలేదు. మీ మావయ్య కృష్ణ ఆఫీస్ పని మీద ఈ ఊరొచ్చి నిన్ను చూద్దామని ఉమెన్స్ హాస్టల్కి వెళితే నీవొక్కడ లేవని, మారిపోయావని మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారట. ఇక్కడికొస్తే నీవింట్లో లేవట. నువ్వు ఎవరో మగబ్బాయి కలిసి ఉంటారని, మొదట పెళ్లి కాలేదంది. ఆ అబ్బాయి మొదట్లో వచ్చిపోయేవాడు, ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఉంటున్నాడు అని బిల్డింగ్ సెక్రటరీ చెప్పాడట. ఇదేం పద్ధతండి? పెళ్లి కావలసిన పిల్ల, మర్యాదస్తులుండే అపార్ట్మెంట్స్. మాకు ఆడపిల్లలున్నారు. మీరు చూస్తే అయినింటి వాళ్ళలా ఉన్నారు. మీ అమ్మాయికి చెప్పండి, లేదంటే మేమే ఇంటి ఓనర్స్కి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నాడట అమర్యాదగా. చచ, చదివించి ఉద్యోగం చేసుకోమంటే ఇంత బరితెగింపా? ఇదేం ఫారిన్ అనుకుంటున్నావా? లివింగ్ టుగెదర్లు చేస్తుంటే చుట్టూ జనం ఊరుకోవడానికి. మీ మావయ్య చెప్తుంటే తల ఎత్తుకోలేకపోయాం. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న భయమన్నా లేకుండా ఇంత తెగింపా? శ్రీహరి ముఖం కోపం అవమానంతో ఎర్రబడింది. చేసిన ఘనకార్యం చాలు. జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి. 6 నెలలు కలుసున్నారుగా. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిసిందిగా. ఇంక చేసుకోవచ్చుగా. సావిత్రి రాజీ ధోరణిలో అంది. ఏమో, ఇంకా ఆ విషయం నేను ఆలోచించలేదు. మేమిద్దరం పెళ్లి విషయం అనుకోలేదు. చిత్ర పెడసరంగా అంది. అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి. చేసుకునే ఉద్దేశం లేకపోతే జరిగింది చాలు. నలుగురి నోళ్లలో పడింది చాలు. ఇవన్నీ కట్టిపెట్టింక నిన్ను చదివించి ఉద్యోగానికి పంపడం మా తప్పయిందని మేం బాధపడే స్థితికి తీసుకురాకు శ్రీహరి కఠినంగా అన్నాడు. చిత్ర తండ్రి చూపుల నుంచి తప్పించుకుని, అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్రిడ్జ్లో పాలు, పెరుగు, కూరలున్నాయి. వంటింట్లో అన్నీ ఉన్నాయి. ఏం కావాలో చేసుకో. టవలు పట్టుకుని స్నానానికి బయలుదేరింది. ఈ రోజుకి సెలవు పెట్టు. ఆ అబ్బాయిని రమ్మను, మనం మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు సెలవంటే కుదరదు. సాయంత్రం మాట్లాడొచ్చు. అప్పటికి తప్పించుకుంది. ఆఫీస్కి వెళ్ళగానే గౌతమ్ ఫోన్ చేశాడు. మై గాడ్,
అలా మీ వాళ్ళు హఠాత్తుగా వచ్చేసరికి గాభరా పడ్డాను. ఉన్నారా ఇంకా? ఆ, తల వాచేట్టుగా చీవాట్లు పెట్టారు. సాయంత్రం నీ తల వాయిగొట్టడానికి పిలవమన్నారు. చిత్ర చిలిపిగా అంది. అలా పారిపోయావేంటి? బట్టలైనా లేకుండా ఎలా మేనేజ్ చేశావు? ఎక్కడున్నావిప్పుడు? అడిగింది. కుమార్ రూమ్కెళ్ళాను. వాడి బట్టలు తొడుక్కునే ఆఫీస్కెళ్ళాలి. నా బట్టలు, షేవింగ్ కిట్ అన్నీ తీసుకురావాల్సింది నువ్వు. ఎందుకంత భయం? సాయంత్రం ఇంటికి రా. అంతా తెలిసాక భయపడ్డానికి ఏముంది? వి విల్ ఫేస్ దెమ్. ఎప్పటికైనా తప్పదుగా. వద్దు బాబు, నాకు ఎంబ్రాసింగ్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక ఫోన్ చెయ్యి. ఏయ్, డోంట్ బీ స్టూపిడ్. పిరికివాడిలా పారిపోవద్దు. సాయంత్రం రా. చూద్దాం. ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం గౌతమ్ వస్తాడనుకుంది. రాలేదు. ఇలా మాట్లాడడానికి రమ్మంటేనే రానివాడు నిన్ను పెళ్లాడతాడా అని తల్లిదండ్రులిద్దరూ దుయ్యపట్టారు. ఇద్దరూ కలిసి హితోపదేశాలు చేశారు. పెళ్లి బంధం లేని ఏ స్త్రీ పురుష సంబంధమూ నిలవదని ఓదరగొట్టి చెప్పారు. చూడు చిత్ర, మన పెద్దలు వెర్రివాళ్లై ఆలోచన లేక వివాహ వ్యవస్థ ఏర్పరచలేదు. ఆది మానవుని కాలంలో వివాహ వ్యవస్థ ఏర్పడకముందు ఒక పురుషునికి ఒక స్త్రీ అన్నది ఎందుకు ఏర్పరిచారు? పురుషులంతా తమకి నచ్చిన స్త్రీలను పీడించుకు తిని వారి అవసరాలకి వాడుకుని వదిలేయడం, ఆ స్త్రీ నిస్సహాయంగా పురుషునికి లొంగిపోవడం, వారి అవసరం తీరాక ఏ పురుషుడు ఆమెను పట్టించుకోకపోతే తన పోషణ తనే చూసుకోవడం, గర్భం దాలిస్తే తండ్రెవరో తెలియని స్థితి, అలా పుట్టిన బిడ్డ ఎవరికీ చెందక ఆ బిడ్డ పోషణ భారం, ఆ కష్టం అంతా స్త్రీ ఒక్కతే భరించాల్సి రావడం చూసి పెద్దలంతా ఆలోచించి పశుపక్ష్యాదులు సైతం జతకట్టిన దగ్గర నుండి రెండూ కలిసి పుల్లలేరి గూడు కట్టుకొని ఆడపక్షి గుడ్లు పొదుగుతుంటే మగపక్షి ఆహారం అందించడం, పిల్లలయ్యాక ఆడ మగ పక్షులు, జంతువులు రెండూ కలిసి పిల్లల్ని సాకి పెద్ద చేసి అవి ఎగిరే వరకు కలిసి ఉండి తమ బాధ్యత నెరవేర్చడం చూసి వాటి నుంచి పాఠం నేర్చుకుని ఒక పురుషునికి ఒక స్త్రీ సూత్రం ఏర్పరచుకుని పిల్లల బాధ్యత ఆ ఇద్దరిది అన్న నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఇద్దరూ కలిసి పిల్లల్ని సాకడంతో ఆరంభమై కాలక్రమేణా వివాహ వ్యవస్థ ఆరంభమై ఉండొచ్చు. పురుషుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఏ పురుషుడు వివాహ బంధం లేనిదే స్త్రీ బాధ్యత తీసుకోడు. వివాహ బంధం లేకుండా ఏ స్త్రీ పురుష బంధం ఎన్నాళ్ళూ నిలవదు. అనుభవించడానికి ముందుకు వచ్చే మగాడు నీ బరువు బాధ్యతలు అంగీకరిస్తాడా? రేపొద్దున నీకు ఏ కడుపో వస్తే తనే ఆ బిడ్డకి తండ్రినని అందరి ఎదుట అంగీకరించే బాధ్యత వహిస్తాడా? అలా తండ్రి ఎవరో తెలియని పిల్లల్ని ఏమంటారో తెలుసా? బాస్టర్డ్ చిల్డ్రన్. చిత్ర, సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. అవి అతిక్రమిస్తే ఏ సభ్య సమాజము ఊరుకోదు. మా ఇష్టం అనడానికి ఇది అడవి కాదు. చిత్ర, అతను నీకిష్టమైతే పెళ్లి చేసుకో. మాకేం అభ్యంతరం లేదు. నీకు నచ్చిన వాడిని చేసుకో. మా అంగీకారం ఉంటుంది. అంతేకాని ఇలా విచ్చలవిడితనం ఎవరూ అంగీకరించరు. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. త్వరగా ఓ నిర్ణయానికి రా. శ్రీహరి చాలా శాంతంగానే చెప్పదలిచింది గట్టిగా చెప్పాడు. చిత్ర, నువ్వు చేసిన ఈ పనితో ఇంక మేం నీకు సంబంధాలు చూసే స్థితి లేదు. ఏ తల్లి తండ్రి పెళ్లి కాకముందు కాపురాలు వెలిగించిన పిల్లని కోడలుగా ఇష్టపడరు. ఇంకా ఎవరిని చేసుకున్నా నువ్వే చేసుకోవాలి. ఈ మగాళ్ల సంగతి నీకు పూర్తిగా తెలీదు. లివింగ్ టుగెదర్లకి అభ్యంతరాలుండవు. అదే పెళ్లి చేసుకుందామనేసరికి అమ్మ నాన్న సాంప్రదాయం గుర్తుకొస్తాయి. ఈ కలిసి ఉండడాలు ఎన్నాళ్ళు? మోజు తీరగానే నిన్నెలా వదుల్చుకుందామనే చూస్తాడు మగాడు. నూటికో కోటికో ఓ మంచివాడు ఉండొచ్చు. నిన్ను నిజంగానే ప్రేమించినవాడు దొరికితే అదృష్టవంతురాలివే. ఈ గౌతమ్ని నువ్విష్టపడ్డావు కనుక అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకురా. ఏమంటాడో విని గ్రహించుకో. ఇంకా ఆలస్యం చేయకు. సావిత్రి హితవు చెప్పింది. వాళ్ళిద్దరి మాటల్లో కొంత నిజం ఉందన్నది మొదటిసారి గుర్తించింది చిత్ర. తల్లి తండ్రి వెళ్ళాక ఇంటికొచ్చిన గౌతంతో అమ్మా నాన్న దుమ్ము దులిపెళ్లారు. ఇలా ఇద్దరం ఉన్నందుకు నువ్వొస్తే నీతో పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారు. నువ్వెందుకు రాలేదు? అందుకే రాలేదు. ఈ పెద్దవాళ్ళెప్పుడు పెళ్ళి అన్నమాట తప్ప ఇంకోటి మాట్లాడరు. అప్పుడే పెళ్ళేంటి? ఇంకా పూర్తిగా సెటిల్ కాకుండా ఏణ్ణర్థమైంది ఉద్యోగంలో చేరి.
ఇంకా 25 నిండలేదు. 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఓ ఫ్లాట్, ఓ కారు ఏమీ లేకుండా ఇప్పటినుంచి పెళ్ళేమిటి? చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు. చిత్రమొహం కాస్త చిన్నపోయింది. పోనీ ఇప్పుడు కాదు, ఇంకో 2 ఆగి చేసుకుందాం మనం అని అనకూడదా? మీ వాళ్ళకి చెప్పు, కొన్నాళ్ళు ఆగి చేసుకుంటాం అన్న భరోసా ఇవ్వకూడదా? గుప్పెడంత గుండె ఇంకా ముడుచుకుంది. తల్లిదండ్రి చెప్పినట్లు లివింగ్ టుగెదర్ మీద చూపిన ఉత్సాహం పెళ్లి పేరెత్తేసరికి తగ్గిపోతుందా మగాళ్ళకి? చిత్రమొహం ముడుచుకోవడం చూసి, ఏయ్, ఏంటలా చూస్తున్నావు? అమ్మాయి గారికి పెళ్లి మీదకు పోయిందా మనసు? అమ్మా నాన్న చేసిన బ్రెయిన్ వాష్ పనిచేస్తున్నట్లుంది జోకింగ్గా అన్నాడు. అమ్మా నాన్న అన్నారని కాదు, మన గురించి చుట్టూ ఏమనుకుంటారో వింటే. ఈ సెక్రటరీ గాడున్నాడే, వాడే మామయ్యకి అంతా చెప్పాడు. సంసారులుండే ఇళ్ళు ఇలాంటివి సహించం, ఇంటి ఓనర్కి చెప్పి ఖాళీ చేయిస్తామంటూ ఎగిరాడుట. ఆ రాస్కెల్ పనా ఇది? ఉండు, వాడి పని పడతా. ఆవేశంగా లేచాడు. చాలే, వాడితో గొడవ పడితే మనకే నష్టం. అమ్మా నాన్న గట్టిగా చెప్పారు. 6 నెలల నుంచి కలిసున్నారు. ఒకరంటే ఒకరికి అర్థమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఆలస్యం వద్దన్నారు. గౌతమ్ విసుగ్గా చూశాడు. అబ్బా, ఎంత చదివినా ఉద్యోగాలు చేసినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ పెళ్లిగోలే. పెళ్ళైతే తప్ప లైఫ్కి సెక్యూరిటీ లేదనుకునే సగటు ఆడదానికి నీకు తేడా ఏముంది? హేళనగా అన్నాడు. చిత్ర మొహం ముడుచుకుంది. ఇంకేమనాలో తెలియక, సరేలే ఆలోచిద్దాం. ఇప్పుడే అంటే కుదరదు. పెళ్ళికేముంది, ఎప్పుడంటే అప్పుడే చేసుకోవచ్చు సర్ది చెప్తున్నట్లు అన్నాడు. గౌతమ్ ఈ మధ్య మారాడని అనిపిస్తోంది చిత్రకి. ఆ ప్రేమ మైకం, ఉధృతం తగ్గింది. నిద్ర సరిపోక ఆఫీసులో పని సాగపోవడంతో వీకెండ్స్కి పరిమితం చేసుకున్నారు శృంగారానికి. ఆఫీసులో పనెక్కువై వంట చేయాలంటే బద్ధకం అనిపిస్తోంది. వంట చేయడం తన డ్యూటీ అన్నట్లు గౌతమ్ వంటింటి వైపు రాకుండా దర్జాగా పేపరో పుస్తకమో చదువుకుంటూ కూర్చోవడం చూస్తే చిత్రకి ఒళ్ళు మండుకొస్తుంది. పైగా వంటకి వంకలు. కట్టుకున్న పెళ్ళాం మీద ఎగిరినట్టు బట్టలు ఉతికినవి, ఇస్త్రీవి లేకపోతే విసుక్కోవడం. విని విని ఓ రోజు చిత్ర, ఏమిటలా మొగుళ్ళ అథారిటీ చేస్తున్నావు? నీ బట్టలు నేను రెడీ చేయాలా? ఇస్త్రీ పెట్టక్కడుంది, చేసుకో అంది అరుస్తూ. గౌతమ్ మొహం ముడుచుకొని విసురుగా ఇస్త్రీ చేసుకుని బట్టలు వేసుకుని ఆఫీస్కి టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు. 2 రోజులు మాట్లాడకుండా అలిగిన అతన్ని మళ్ళీ చిత్ర ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే తలనొప్పితో పడుకుంది. వంట చేయలేదు. గౌతమ్ వస్తూనే ఆకలంటూ వచ్చాడు. 8 గంటలకి. చిత్ర చిరాగ్గా, వంట చేయలేదు, నాకు బాగాలేదు, నువ్వు చెయ్యి. కుక్కర్ పడేసి ఫ్రిడ్జ్లో నిన్న కూర పచ్చడి ఉన్నాయి, వేడి చెయ్యి అంది. నాకు ఆకలేస్తోంది, ఇప్పుడు నే చెయ్యాలా? చాలా చిరాగ్గా మొహం పెట్టి, ఏదో హోటల్కి పోయి తింటా, వంట నా వల్ల కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. చిత్ర మనసు చివుక్కుమంది. తనేం తింటుంది అని కూడా అడగకుండా, తనని రమ్మనకుండా అలా ఒంటరిగా వెళ్ళిపోయాడని ఉక్రోషం వచ్చింది. 1 గంటన్నర తర్వాత చేతిలో దోశ పొట్లం పట్టుకుని వచ్చాడు. ఇదిగో, నీకోసం దోశ తెచ్చాను అన్నాడు. చిత్ర చురచుర చూసింది. తనక్కడ శుభ్రంగా కావలసినవి తినొచ్చాడు. పోనీ తను ఇంటికి తెచ్చుకుంటే ఇద్దరూ కలిసి తినేవారుగా. ఆ మాట పైకి అనకుండా ఉండలేకపోయింది. ఆకలి చల్లారిన గౌతమ్ తేలిగ్గా నవ్వేస్తూ, దోశ చల్లారిపోతే బావుండదని తినేసి నీకు తెచ్చాను, దానికే ఇంత కోపమా అన్నాడు. చిన్న తగవులు, అలకలు ఎక్కువయ్యాయి. ఒకరినొకరు ఆకర్షించుకోవాలి, ఇంప్రెస్ చేయాలన్న ఆరాటం తగ్గింది. పెళ్ళైన కొత్త జంట పాతబడి సంసారం సాగిస్తున్న దంపతుల్లా తయారైంది. గౌతమ్ విసుక్కున్నా, కోప్పడ్డా కట్టుకున్న పెళ్ళామని అనుకుంటున్నాడు అనిపించేది చిత్రకి. చిత్ర దెబ్బలాట పెట్టుకుని అలిగితే ఈవిడ అలకలు తీర్చడానికి కట్టుకున్న మొగుడ్నా అనిపిస్తుంది గౌతమ్కి. ఒకరిలో మరొకరికి లొసుకులు ఎక్కువ కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్లు, వీక్ పాయింట్లు బయటపడుతున్నాయి. కానీ ఇద్దరికిద్దరూ బయటపడకుండా, ఇదేనా నీ ప్రేమ అని రెండో వారు నెపం వేసే అవకాశం ఇవ్వకుండా గుంభనంగా ఉన్నారు. ఆ రోజు గౌతమ్ ఆఫీస్కి అతని తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ రాగానే బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు తీరిగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటుంది చిత్ర. ఇద్దరి సహచర్యం ఆరంభమై 1 ఏడాది దాటింది. ఇంకా సాగదీయకుండా గౌతమ్ని ఖచ్చితంగా పెళ్లి గురించి అడగాలి.
తల్లి తండ్రి ఆదివారం ఫోన్లో అరగంట ఇదే విషయంపై ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు అడిగారనే కాక తనకి ఈ మధ్య గౌతమ్ వ్యవహారం తేల్చుకోవాలనిపిస్తుంది. చిత్ర అతను రాగానే గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. గౌతమ్ రావడమే చిరాగ్గా వచ్చాడు. ఎలా ఉంది మీ డాడీకి? చిత్ర అతని చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ అడిగింది. హార్ట్ అటాక్ లేదు, ఏం లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ. మన సంగతి తెలిసి తిట్టడానికి పిలిచారు. నువ్వు అసలు మా నాన్నగారి అడ్రస్ మీ వాళ్ళకి ఎందుకు చెప్పావు? చిత్ర మీద ఎగిరాడు. నేనేం అడ్రస్ ఇవ్వలేదు. మీ నాన్నగారెవరు, ఎక్కడ పనిచేస్తారు అని క్యాజువల్గా అడిగితే పూనాలో మీ నాన్నగారు పనిచేసే కంపెనీ పేరు చెప్పాను. ఇంకే ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన్ని పట్టుకోవడం ఏం కష్టం? ఫోన్ చేసి మన సంగతి చెప్పి మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిపించాలి త్వరలో అన్నారట. సోఫాలో కూర్చుని షూలేస్ విప్పుకుంటూ అన్నాడు. పోనీ చేసేసుకుందామా? అటూ ఇటూ అంతా గొడవ చేస్తున్నారు. వెనక నుంచి అతని భుజాల చుట్టూ చెయ్యి వేసి తలకి తల ఆనించి గోముగా అంది. గౌతమ్ చిరాగ్గా చేయి తీసేసి స్టూపిడ్, చేసుకోమంది నిన్ను కాదు అన్నాడు. చిత్రమొహం కళతప్పింది. నువ్వేమన్నావు? సూటిగా చూసి అడిగింది. గౌతమ్ చూపు తప్పించాడు. ఏమంటాను? నా మాట అసలు వాళ్ళు వినిపించుకుంటేనా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. పెళ్లి కాకుండా కాపురాలు చేసే పిల్లని చచ్చినా కోడలుగా అంగీకరించమన్నారు. పెళ్లికి చూడాల్సింది, నచ్చాల్సింది అందాలొకటే కాదుగా. అబ్బాయి అమ్మాయిలే కాదు, సాంప్రదాయాలు, అటూ ఇటూ కుటుంబాలు చూడాలిట. పెళ్లి కాకుండా మగపిల్లలతో కాపురం వెలగబెట్టే అమ్మాయి పెళ్లి తర్వాత సవ్యంగా కాపురం చెయ్యదట. చిత్ర నల్లబడిన మొహంతో కింద పెదవి కొరుకుతూ, మరి నువ్వు చెప్పలేదా మనం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని? నే చెప్పకముందే వాళ్ళకి తెలిసిందిగా. ఆ అమ్మాయిని నిజంగా నువ్వు ఇష్టపడితే ముందే చెప్పాల్సింది. ఆ అమ్మాయి ఇలా నీతో కాపురం వెలిగించే ముందే నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుంటే అలాంటి అమ్మాయిని కోడలిగా అంగీకరించడానికి మాకేం అభ్యంతరం ఉండేది కాదు. ఆడపిల్ల అంత బరి తెగింపుగా పెళ్లి ప్రసక్తి లేకుండా నీతో ఏడాదిగా ఉందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది. అలాంటి పిల్లనా నువ్వు చేసుకునేది అని దులిపి పారేశారు. చిత్రమొహం మరింత నల్లబడింది. అలా అంటుంటే వింటూ ఊరుకున్నావన్నమాట. ఉక్రోషంగా అంది. ఏం చెయ్యను? అసలు వాళ్ళు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకి సాంప్రదాయం, కుటుంబం ముఖ్యమట. అలాంటి మంచి పిల్లని వాళ్ళు చూసి వచ్చారుట. మహారాష్ట్ర బ్రాహ్మణ అమ్మాయినే చేసుకోవాలన్నారు. తల్లిదండ్రి కావాలంటే ఆ అమ్మాయిని చేసుకోవాలన్నారు. అలా మాట వినకపోతే వాళ్ళకి నాకు సంబంధం ఉండదు. ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి పారేస్తాం అని బెదిరించారు. చిత్ర చిత్రంగా చూసింది. ఆ బెదిరింపులకి లొంగిపోతావా? ఆల్రెడీ లొంగిపోయావా? గౌతమ్ మొహంలో హావభావాలు వెతుకుతూ అంది. గౌతమ్ తలదించుకున్నాడు. చిత్ర, మనం ఎంత ప్రేమించుకున్నా తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో సుఖంగా ఉండగలమా? నేనొక్కడనే మా వాళ్ళకి. మా అమ్మ ఎంత ఏడ్చిందో. అలా వాళ్ళని బాధపెట్టి మనం హాయిగా ఉండగలమా అనిపించింది ఆలోచిస్తే. చిత్రకి కోపం నషాళానికి కంటింది. అవును పాపం, తల్లిదండ్రి నీకే ఉన్నారు. అయినా ఓ ఆడపిల్ల కోసం ₹1,00,00,000 ఆస్తి వదులుకుంటారా మీ మగవాళ్ళు? ఆ మరాఠీ అమ్మాయి నాకంటే బాగున్నట్టుంది. అంచేత నీకు తల్లి తండ్రి మీద భక్తి ఎక్కువైపోయింది పాపం వ్యంగ్యంగా అంది. గౌతమ్ కళ్ళు వాల్చుకున్నాడు. చిత్ర అతని మొహంలో భావాలు వెతుకుతూ 2 నిమిషాలు చూసి, అతను మాట్లాడకపోవడం చూసి గిరుక్కున తిరిగి బెడ్రూంలోకి వెళ్ళి అతని బట్టలు, సామాన్లు సూట్ కేసులో షోల్డర్ బ్యాగ్లో పడేసి తీసుకొచ్చి వీధి తలుపు తీసి బయట పడేసి ఇంక వెళ్ళొచ్చు అన్నట్టు మండుతున్న కళ్లతో నడుం మీద చేతులు పెట్టుకుని నిల్చుంది. గౌతమ్ నల్లబడ్డ మొహంతో ఏదో చెప్పబోతే చేత్తో వారించింది. ఇప్పటికే తన ప్రేమ, ఎమోషన్స్, శక్తి, డబ్బు అన్నీ చాలా ఖర్చు పెట్టింది. ఇంకొక మాట కూడా మాట్లాడి తన ఎనర్జీ, ఎమోషన్స్, ప్రేమని వృధా పరచదలుచుకోలేదు చిత్ర. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.